ఓకే. వాళ్ళ ఫోన్ ఫ్రేమ్ నేను ఎందుకు కూడా కూర్చుంటాం కానీ అవునా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం, అందులో షణ్ముగారెడ్డి అనే మా షణ్ముగారెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం. సో తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న, అలాగే మా యువ నాయకుడు రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్, అలాగే మా మోహన్ అన్న, అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ఈరోజు 2025 కూటమి ప్రభుత్వ విజయం పైన ఒక ప్రెస్ మీట్ ఇమ్మని మా ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు ఏవైతే మేము అభివృద్ధి చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా సూపర్ 6 లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది. 67,27,000 మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి. అలాగే శ్రీ శక్తి ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని చెప్పాం. అందులో భాగంగా 3,25,00,000 మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు 50 కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల క్రితం చూసాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము. సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్, గీత కార్మికులకి, అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు 50 కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు కానీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల క్రితం చూసాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము. సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్, గీత కార్మికులకి, అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి, మౌజములకి, పురోహితులకి నెలకి 15,000 రూపాయల వేతన, ఆయ బ్రాహ్మణులకి నెలకు 25,000 వరకు వేతన పెంపు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే మేము హామీ ఇచ్చినామో ఎలక్షన్ సమయంలో వాటన్నిటికీ మించి కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా అమరావతిలో కూడా మీరు చూస్తే హైకోర్టు కావచ్చు, సెక్రటరేట్లు కావచ్చు, సిఆర్టీఏ బిల్డింగ్ పూర్తి చేయడం కావచ్చు, రైతులకి అన్నీ ఏవైతే మేము ప్లాట్ల అలాట్మెంట్ ఇచ్చేకి కావాల్సిన వ్యవస్థ, మార్కింగ్స్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా డే బై డే ఎవ్రీడే అమరావతిలో ఏదో ఒక శంకుస్థాపనతో దూసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చెప్పినట్టు గడిచిన ప్రభుత్వంలో జరిగిన అనేక రకాల అవకతవకల పైన కూడా
ఈరోజు వైకుంఠ ఏకాదశి తిరుమల దర్శనానికి పోయాము. అక్కడ లడ్డూ ప్రసాదాలు కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా అద్భుతంగా చేశారని బయటకు వస్తే ప్రజలను అడిగితే కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఎంతటి వివిఐపీలైనా టార్గెట్ ఇంతమందికి వేయాలి, ఇందరే రావాలి అని నిర్దిష్టమైన ఆదేశాలతో టీటీడీ కూడా చాలా పునర్వైభవాన్ని పొందింది. సో ఇందులో భాగంగా ఈరోజు మేము కూడా దర్శనానికి పోయి వచ్చినాం. ప్రసాదాలన్నీ కూడా తినేదానికి కానీ అక్కడ ఫ్రీ భోజనం కానీ చేసే ప్రజల్ని అడిగినాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే వారి సంతోషానికి అడ్డు ఆపలేదు. కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి ప్రజలు కూడా గుర్తించి ఇప్పుడు వైజాగ్లో చూసారంటే క్వాంటమ్ వ్యాలీతో పాటు అనేక రకాల డేటా సెంటర్లు మనకి వైజాగ్ని ఒక ఉన్నత స్థానాన్ని తెప్పించేకి అహర్నిశలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే దేశ విదేశాల పర్యటన చేసి కంపెనీలు అక్కడ యువతకి ఉద్యోగాలు 20 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో అందులో భాగంగా 10 లక్షల మందికి ఇప్పటికే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించే విధంగా దానికి పునాది వేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి తగిన సమయాన్ని వేచిస్తూ కూటమి ప్రభుత్వ బలోపేతానికి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేసిన వాటిని మా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా వివరిస్తాడు మీకు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఇస్తామని చెప్పాం, ఆ మాట కట్టుబడి ఈరోజు దాదాపు 65 లక్షల మందికి మేము అమ్మఒడి కింద ఇస్తున్నామంటే అది చరిత్ర కాదా నేను అడుగుతున్నా. ఈ ఏదైతే కొంతమంది ఇప్పుడు రోజు కొంచెంమంది సైకో కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే రఫా అంటే ఊరుకునేదానికి మీ యొక్క ప్రభుత్వం కాదు, ఇది క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం. రఫా అంటే వాళ్ళు తోలు తీసి వాళ్ళు సక్రమ పద్ధతిలో పెట్టే ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి రఫా అని చెప్పుకుని బెదిరింపులు, నరబలి ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకం. కాబట్టి పబ్లిక్కి మంచి పని చేసే కార్యక్రమానికి మీరు ముందురండి. అంతేగాని ఎక్కడైతే సవాల్ దొరుకుతుందో ఆడికి పోయి వాలిపోయి గద్దల్లాగా వాలిపోయి మేము దాన్ని కాపలా కాసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు చరిత్ర చూసుకోండి, ఈ 2 సంవత్సరంలో క్రైమ్, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రైమ్ కంటే ఈరోజు క్రైమ్స్ అన్ని తగ్గినాయి. ఈరోజు మహిళల మీద అగత్యాలు తగ్గాయి. ఈరోజు పిల్లలకు భద్రత కలిగింది, పిల్లలకు చదువు వస్తూ ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇమాము మౌజులకు వేతనాలు ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మొదలయార్ల కమ్యూనిటీకి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో, అదేవిధంగా మరమగ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చెప్పిన 9 నెలలలోపు 500 రూపాయలు యూనిట్ 500 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. నాయ బ్రాహ్మణులకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రభుత్వాల్ని మీరు ఎంతసేపు తప్పు పట్టే ధోరణి తీస్తే ప్రజలు కూడా ఇప్పటికే మిమ్మల్ని బంగాళాఖాతంలో కడిపినారు. అయినా మీకు బుద్ధి రాలా. ఒక్కొక్కరికి 45,000 50,000 ఓట్లు మెజార్టీతో మహాప్రభు మీరు వద్దంటే ఇంకా కూడా సిగ్గు లేకుండా మీరు వచ్చి రాజకీయం చేస్తున్నారంటే ఇది నిజంగా మీ 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 యొక్క విచక్షణానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మంచి చేయాలంటే మీరు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి. ఎలాగో మీరు చేయలేదు. కేవలం ఆ రోజు అన్నా క్యాంటీన్, పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకు అన్నం తింటాం మహాప్రభు అంటే మీరు దాన్ని కూడా మూసేసినట్టు చరిత్ర మీది. ఈరోజు అదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 204 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు పేదవాడు ప్రతి ఓడు 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తింటున్నాడంటే అది మంచి ప్రభుత్వం కాదా? చెప్పాలి, మీరు మంచి ప్రభుత్వం కాదా? మరి ఇలాంటిదన్నీ వదిలేసి ఎవడో ఎక్కడ క్రైమ్ జరుగుతుందా, ఎక్కడ క్రిమినల్స్ కొట్టుకొని చనిపోతారో ఆడు వచ్చి మా కార్యకర్తలు చంపేశారని ఆడు వచ్చి గద్దల్లా వాలిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత మాత్రం పబ్లిక్ ఈరోజు మిమ్మల్ని సహించదు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని విసిరేశారు ఎక్కడికో. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఏదైతే ప్రజల పక్షాన పోరాడండి. మాకేదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అదేవిధంగా నాతో పాటు అధ్యక్షులుగా ఎన్నికైన వారికి,
మా ఎమ్మెల్యే గారికి, చంద్రప్రకాష్ అన్న గారికి, రాజేష్ గారికి, జయచంద్ర అన్న గారికి, మోహన్ రాజ్ అన్న గారికి ధన్యవాదాలు. ఇట్లే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. సూపర్ 6 6 మాత్రమే ఆ రోజు మేము ఎన్నికల హామీలో మా నాయకుడు చెప్పాడు, కూటమి ప్రభుత్వం ద్వారా మేము సూపర్ 6 తీసుకొస్తామని. కానీ ఈరోజు మా ప్రభుత్వం 60 పథకాలు, సుమారు 60 పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కూడా సోలార్ రూఫ్ టాప్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మాకు విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మనం గతంలో కానీ చూసుకుంటే రోడ్లు లేక గుంతలు పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షలు వెచ్చించి సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా తేవడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా ఒక 90 కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరణలోకి తీసుకురావడం కూడా జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే ఎన్నో పథకాలు, శ్రీశక్తి, అదేవిధంగా మనం కొన్ని రోజులు హంగామా చేశారు, సూపర్ 6 చెప్పేశారు, మాకు ఇంతవరకు ఏమీ రాలేదు అని చెప్పి. ఆ పథకాలన్నీ కూడా 1 by 1 గా 6 నెలల్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా మా నాయకుడిని కానీ చూసుకుంటే ఆయన రాత్రింబవళ్ళు ఏది తేడా లేకుండా ఎన్నో కష్ట వ్యాయ ప్రయాసాలకు ఓర్చి ఈ వయసులో కూడా అంత కష్టపడి చేసే సీఎం గారు భవిష్యత్తులో కూడా మనకు దొరుకుతారా అనేది చెప్పలేం. అలాంటి గొప్ప నాయకుడు పనిలో ఆయనతో పాటు మేము పనిచేయడం కూడా మా అదృష్టంగా భావించి ఈరోజు ఇలాంటి పథకాలు మరెన్నో కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం సెమీ కండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ కూడా 11,440 కోట్లతో కూడా కేంద్రంతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఎన్నో పథకాలు కూడా మా కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్నాం. సంక్షేమ పథకాలు అయితేనే, డెవలప్మెంట్ అయితేనే కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నాయకులకు అందరికీ కూడా మరొకసారి